ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. దేవుని కృప మీకు తోడయుండి నడిపించును గాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్కు నిర్గమాకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన్ని హెచ్చిస్తూ, ఆయన నామమును బట్టి స్తుతించుచూ ఉన్నటువంటి మాటలని మనం గమనించినట్లయితే, దేవుడు వేల్పులలో ఆయన వంటి వారు ఎవరూ లేనంతగా ఆయన ఒక్కడే ఘనుడుగాను పరిశుద్ధతను బట్టి మహనీయుడుగాను ఉన్నాడు. మనం ఆరాధిస్తూ ఉన్న మన దేవుడు పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన పరిశుద్ధత ఎంతో ఘనమైనది, శ్రేష్టమైనది. ఆ ఘనమైన ప్రేమ, ఆ ఘనమైనటువంటి పరిశుద్ధత ఈ లోకములో మరెక్కడా మరెవరి దగ్గర కూడా కనబడదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సంపూర్ణ పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. ఆయనలో పాపము, చీకటి, అపవిత్రత ఏ రూపేనా కూడా, ఏ విధంగా కూడా మనము చూడలేము. ఎందుకంటే చీకటి లేని దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, చేతులెత్తి దండం పెట్టి ఆరాధించి ఆయన్ని ఘనపరచుటకు అర్హుడైన దేవుడు. అటువంటి పరిశుద్ధుడు మన ప్రభువు. ఆయన నామాన్ని మనం ఘనపరుస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధతను మనం హెచ్చిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధ కార్యాలను, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని, ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని మనం ఘనపరిచి, హెచ్చించి, స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క మహిమ మనము చూడగలుగుతాం. వెలుపులలో నీ వంటి వాడు ఎవడని ప్రభుని ఘనపరుస్తున్నప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. ఆయన పరిశుద్ధతను బట్టి మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధతను మనం ప్రకటిస్తున్నప్పుడు, ఆయన పరిశుద్ధతను మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాల్లో దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. దేవుని మహిమతో మనము నింపబడతాం. మన కుటుంబాలు నింపబడతాయి. మన యావత్తు కూడా దేవుని మహిమతో నింపబడతాయి. ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు నిశ్చయముగా మన ఎడల దీర్ఘశాంతము గలవారై, మనల్ని ప్రేమించుచున్న వారై, మన పట్ల ఒక శ్రద్ధ కలిగిన వారై ఉన్నారు. అట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి అనేకులకు ప్రకటించు, ఆయన నామాన్ని ఘనపరుచు, ఆయన ఆరాధించు. నిశ్చయముగా నీ ప్రతి పనిలోనూ, నీ ఆధ్యాత్మిక జీవితంలోనూ, నీ ఆరోగ్యంలోనూ దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. దేవుని మహిమతో నువ్వు నింపబడగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు కలుగు చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీ వంటి వారి లోకంలో ఎవరు లేరయ్యా. పరిశుద్ధతను బట్టి నీవే మహనీయుడైన దేవుడవు తండ్రి. మహనీయుడా, నీ మహిమగల కార్యాలు మేము వివరిస్తున్నప్పుడు, నీ పరిశుద్ధతని ధ్యానిస్తున్నప్పుడు మా హృదయంలో ఎక్కడో నాయనా, ఎక్కడ ఎవరు ఇవ్వని ఆనందాన్ని కలుగు చేస్తున్నావు. ఈ ఉదయకాలం ఈ వర్తమానమైన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి వారి కుటుంబాల్లో గొప్ప దీవెన కలుగు చేయండి. నీ మహిమను వారికి ప్రత్యక్షపరచండి. మీ దీవెనలు వారి కుటుంబాల మీద కుమ్మరించండి. ఏలుతో పోరాడుతూ ఉన్న అంధకార చీకటి కార్యాలను, వ్యాధులను, దురాత్మలను బంధించండి. మేలు కలుగు చేయండి ప్రభువా. ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.